పాలిటిక్స్ ఉండేదేమో నేను ఊహిస్తున్నా. కానీ వాళ్ళు కూడా అపార్చునిటీ పాలిటిక్స్. కల్లూరు శ్రీనివాసరెడ్డి గారి కామెంట్స్ కల్లూరు శ్రీనివాసరెడ్డి గారి కామెంట్స్ మీద చెప్పండి. భరత్ గారు, ఉపేంద్ర గారు ఇస్తారు మీకు. శరత్ గారు తర్వాత ఇస్తా. ఎస్ సార్, నేను సార్ తోని పూర్తిగా ఏకీభవిస్తున్నాను. తెలంగాణ అసలు యాక్చువల్లీ వాసనే లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. బట్ ఆయన కేసీఆర్ పాలనలో జగన్ నడిపించాడు అంటారు, అది కూడా చెప్పండి. సరే, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబు నేరేషన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారా? కొత్త యాంగిల్ చెప్తున్నారు ఆయన. నేను ఒక మాట చెప్తాను దయచేసి. గతం బాగలేదు కాబట్టి వర్తమానాన్ని ఎంచుకున్నాను సార్. పదే మళ్ళా కేసీఆర్ పాలన అది ఇది అని మాట్లాడి మనం వర్తమానాన్ని వృధా చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ఆ పాలన బాగలేదనే కదా ప్రజలు ఒక తీర్పు ఇచ్చి ఈ ప్రభుత్వానికి వాళ్ళ అధికారం ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము అనే దాని మీద ఆలోచించాలి. మీరు ఎంతసేపు ఏదో రేవంత్ రెడ్డి పెద్ద సాధు పుంగవుడు అయినట్టుగా మాట్లాడినారు. ఈ రోజు నిజామాబాద్ మీటింగ్ లో కూడా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని బూతులు తిట్టినాడు, అరవింద్ను తిట్టినాడు. తర్వాత బండి సంజయ్ మీద కూడా చాలా నీచమైన నికృష్టమైన భాష మాట్లాడినాడు. నేను అందుకే నిన్న చెప్పినాను కదా మీకు. ఏమన్నాడు అరవింద్ర? బండి సంజయ్ ఏమన్నాడు? చాలా గిండు అని రకరకాల ఏ బొక్కలు దాక్కున్నామని అడిగినాడు అరవింద్ని. బొక్కలు దాక్కుంటారా సార్ రాజకీయ నాయకులు? మీరు గుర్తుండే ఉంటది మీకు. వాళ్ళంతా ఎంపీల బ్యాచ్ అంతా ఫ్రెండ్సే. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, అరవింద్, సంజయ్, వాళ్ళు ఏ పార్టీలో ఉన్న 2019 ఎంపీ బ్యాచ్ అంతా మంచి ఫ్రెండ్సే. సరే, తిట్టుకున్నా సరే వాళ్ళకి శత్రుత్వం ఏం లేదు. ఏ పార్టీలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆ సమయంలో ఉన్న ఎంపీలు అందరూ కూడా మంచి ఫ్రెండ్స్, నాకు తెలుసు. సార్, భరత్ గారు ఒకసారి వాళ్ళతో కొంత పరిచయం ఉంది. నేను అనేది అది కాదు సార్, వర్తమానం తిట్టుకున్న సీరియస్ తిట్లేం కావాలి సార్. మీకు ఒక విషయం పన్నా, ఒకటి మన 100% ఒక్క నిమిషం సార్, నేను ఒక సబ్మిషన్ ఒక్కసారి శరత్ గారు చెప్పిన తర్వాత శరత్ గారు కంక్లూడ్ చేసిన. ఓకే శరత్ గారు చెప్పండి. ఎస్, ఇప్పుడు మనము మొదటే ఒక అబ్జెక్షన్ రేజ్ చేసినాం. చీఫ్ సెక్రటరీగా శాంతి కుమార్ ని కంటిన్యూ చేయడాన్ని నేను ఇష్టపడలేదు. ఎందుకంటే షీఈస్ అన్డౌటెడ్లీ షీ వాజ్ టోటల్లీ ప్రో ఆంధ్ర. తర్వాత రామకృష్ణారావు గారికి తెలియకుండానే కేసీఆర్ ప్రభుత్వం లోపల అన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినాయి. మెగా కృష్ణారెడ్డికి ఊతం ఇచ్చేటువంటి పనులు రామకృష్ణారెడ్డికి తెలియదా? ప్రాజెక్టులలో జరిగిన వ్యవహారాలు, తర్వాత ఎట్లా కొంతమంది ఒక కులం వాళ్ళ ఈ రాష్ట్ర సంపదను దోచుకున్నారు అనే సంగతి రామకృష్ణారావు గారికి తెలియదా, లేకపోతే ఇతరులకు తెలియదా? కానీ కావాలని నవీన్ మిట్టల్ ను, తర్వాత జయేష్ రంజన్ ను, వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి తిట్టినాడు. మళ్ళా వీళ్ళందరినీ దగ్గర పెట్టుకొని తెలంగాణ అనే ఒక ఫీలింగ్ లేకుండా చేసి పారేస్తున్నాడు. ఇవాళ పదే ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీలో ఉన్నాడు, ఇండియా గ్రూప్ లో కాంగ్రెస్ ఉంది. వచ్చి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కూడా స్థిరపరచాలి, తెలుగుదేశం పార్టీని బలహీనపరిచినందుకే కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలనే మాట ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే వాళ్ళ పార్టీ హైకమాండ్ ఏం చేస్తున్నట్టు అర్థమవుతలేదు. ఓకే, ఉపేంద్ర గారు ఓరియంటేషన్. ఉపేంద్ర గారు మాట్లాడుతున్నారు. 30 seconds ఎక్కువ టైం మాట్లాడచ్చా భరత్ గారు? ఒక్క నిమిషం ఉపేంద్ర గారు. కల్లూరి శ్రీనివాసరెడ్డి గారన్నా, శరత్ గారన్నా, వెంకటస్వామి గారన్నా, వీళ్ళంతా ఉద్యమకారులు, నీవు ఉద్యమకారులం. అనేక రకాలుగా పోరాటాలు చేసి తెలంగాణ కోరుకున్న వ్యక్తులం. తర్వాత మరి ఏమైంది, ఏం సంగతో మా కల్లూరి శ్రీనివాసరెడ్డి సార్ కూడా సరే, వారు మాకన్నా ఎక్కువ కేసీఆర్ గారిని ప్రేమించేది. ఆ రోజు మన బ్రహ్మాండంగా తెలంగాణ ఎట్లా అభివృద్ధి అవుతుంది, ఇంకా ఏం అభివృద్ధి కావాలని చెప్పేవారు. కానీ ఈ మధ్య కాలంలో వారు ఏమైంది, ఏం సంగతి కానీ పూర్తిగా దాన్ని వెనకకు తీసుకోవడం జరిగింది. సరే, ఏదేమైనా కూడా ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీయటం, కాకతీయ కళా తోరణాన్ని తీసేస్తా అని చెప్పడం, చార్మినార్ ని తొలగిస్తా అనటం, ఇవన్నీ కూడా తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతలుగుతున్నటువంటి అంశాలు. అదే విధంగా వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ ప్రభుత్వానికి పెట్టుకోవడం, ఇది తెలంగాణ వ్యతిరేకమైనటువంటి చర్యలు. అదే విధంగా మనం చూస్తుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఇవాళ పోలవరం నుంచి ఆ నీళ్లు తీసుకుపోవటానికి ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు
మీ పాయింట్ వర్గచర్ల అర్థమైంది. Yes, ప్రాజెక్ట్ కూడా తిరుపతి రెడ్డి గారు 30 seconds టైం ఎక్కువ లేదు, అందరూ 30 seconds. సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి అన్న మాట్లాడే దాంతో పూర్తిగా నేను విభేదిస్తున్నా. ఒకప్పుడు మీరు అమితంగా కేసీఆర్ గారిని ప్రేమించారు, కానీ ఈ గాడిదను గుర్రాన్ని ఒక గాటన కట్టినట్టు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అసలు తెలంగాణ వచ్చింది దేనికి ఒక ముఖ్యమంత్రి సీట్ ఒక్కడే మారిందనడం చాలా తప్ప అన్న. ఉద్యమ నేత తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణ అగ్ర రాష్ట్రంగా మొత్తం భారతదేశం అగ్ర రాష్ట్రం నిలబెట్టిండు. అభివృద్ధిని సంక్షేమాన్ని సమంగా తీసుకొచ్చేసి అభివృద్ధి ఫలాలు చేర్చారు. కాంగ్రెస్ విధ్వంసకర ప్రభుత్వానికి పోలికే లేదు. మీరు అట్లా మాట్లాడడం అయితే మేము పూర్తిగా కల్లూరు గారు ఇస్తాను. సమర్నాథ్ గారు 30 seconds. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే గత 75 నిమిషాలుగా మనం దేని గురించి చర్చిస్తున్నామంటే తెలంగాణ ప్రజల అభివృద్ధి గాని, ప్రజా పాలన గురించి గాని, సంక్షేమం గురించి గాని, రైతు భరోసా ఇట్లాంటి అంశాలు ఏదైతే ప్రజలకు అచ్చి వచ్చేటివి అక్కర వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మనలాంటి మేధావులను లేకుంటే మీడియాను ట్రాప్ లో పెట్టే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అప్పటి ప్రభుత్వం అయినా సరే, ఇప్పటి ప్రభుత్వం అయినా సరే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చాలా కేటగారికల్ గా నేను చెప్తున్నాను, స్పష్టంగా ప్రతిరోజు మీడియాని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలి అంటే ఒక తిట్టు తిట్టాలి, వాళ్ళు మళ్ళీ రెచ్చిపోయి ఇంకో తిట్టు తిడతారు. ఇదే నడుస్తుంది తప్పితే ప్రజలకు, రైతులకు, మహిళలకు, యువతకు ఎంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయండి. జూన్ 2, 2020 నిజంగా రాజకీయ నాయకులు డైవర్ట్ చేయగలుగుతున్నారు. ఇన్ఫాక్ట్ నిన్న మీరు అన్నమాట కేటీఆర్ అన్నారు. కేటీఆర్ నిన్న ఒక ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేసి ఏంటంటే రియాక్ట్ కాకండి దానికి అన్నారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ డైరెక్ట్ గా ఎవరు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ రియాక్ట్ కావాలి. ఎస్ కల్లూరి గారు 30 seconds. మీరు ఏదో అడిగారు, 30 seconds ఓన్లీ. ఎస్ టైం తక్కువ. ఇప్పుడు మిత్రులంతా నా గురించి చెప్పింది కాబట్టి నేను కొద్దిగా రిప్లై ఇచ్చుకోవాల్సి వస్తుంది. లేదంటే మీ ఒపీనియన్ మీరు చెప్పారు, దాని మీద మళ్ళీ వాళ్ళు విభేదించారు. విభేదించడం అనేది సమస్య లేదండి. నాకు తెలిసినంత వరకు తెలంగాణకు ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే వచ్చింది అనేది నేను ఇప్పటికి కూడా కట్టుబడి అధ్యాయం నా 10 ఏళ్ల పాలన అంతా కనపడట్లేదు. తిరుపతి రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. అభివృద్ధి కనపడట్లేదు. కల్లూరు గారు చెప్పండి. కల్లూరు గారు మీరు కల్లూరు గారు చెప్పండి. నేను చెప్పేది ఆయన డిస్టర్బ్ కావాలని చేస్తున్నట్టుంది. సారీ, అట్లా చేయకండి. నేనేం చెప్తాను, దయచేసి డిస్టర్బ్ అయ్యే విధంగా వినండి. నేనేం కేసీఆర్ కి వ్యతిరేకం కాదు. మీరు అనుకుంటే నేనేం చేయలేదు. వ్యక్తిగా నేను కేసీఆర్ ని ఇప్పటికీ గౌరవిస్తాను. మీకు తెలుసో లేదో, నేను పాలసీ పరంగానే డిఫర్ అయినా తప్ప ఇంకోటి కాదు. రెండో చెప్తున్నా, తెలంగాణ మూవ్మెంట్ అంతా నేను పత్రికల్లో వ్యాసాలు రాసిన, టీవీలో డిబేట్ లో పాల్గొన్నా. అందరికి తెలుసు, భరత్ గారికి కూడా తెలుసు, మీకు చాలా మంది తెలుసు, వినండి. రెండోది ఏం చెప్తున్నా, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేను ప్రభుత్వాన్ని సమర్థించిన మాట వాస్తవం. అది ఎంతకాలం అనేది మీకు తెలియదు, అది నాకు తెలుసు, మీకు తెలియదు. అయితే నేనేదో పొలిటికల్ పోస్టుల కోసమో ఇంకో దానికో ఆశించేవాడిని కాదు. ఓన్లీ జర్నలిస్ట్ నే. నా లైఫ్ మొత్తం అలానే నడిచింది, ఇప్పటికీ నడుస్తుంది. అది మారదు. ఇంకేదో మారుతుంది, ఇంకెవరి కోసం మాట్లాడుతున్నాను మీరు అనుకుంటే తప్పదు. రెండో పాయింట్ చెప్తున్నా, తెలంగాణలో చాలా విషయాలు నేను అవగాహన చేసుకున్నా యాజ్ ఎ జర్నలిస్ట్ గా. నేనేం చెప్తున్నా, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో చెప్తాను నేను. ఒకటి, పబ్లిక్ రిలేషన్ టోటల్లీ కొలాప్స్డ్. ఫస్ట్ పాయింట్. నేను వ్యక్తిగతంగా మీరు మళ్ళీ మాట్లాడితే వాళ్ళు కౌంటర్ ఇస్తారు. నా కోసం కాదండి నేను చెప్పేది కండి. ఇంకొకటి, సోషల్ ప్రోగ్రామ్స్ విషయం చెప్తాను. మీరు రెండే ఎగ్జాంపుల్ చెప్తా నేను ఎందుకు డిఫర్ అవుతున్నా అనేది. ఉదాహరణ చెప్తా, మన దగ్గర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండేది. ఉదాహరణ చెప్తాను నేను. ఇక్కడ కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ నడుపుతారు. ఒక కుటుంబం ఎదగడానికి కళ్యాణ లక్ష్మి ముఖ్యమా, ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యమా? మీరే చెప్పండి. టెన్షన్ గా కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తున్నారు? ఓటు కోసం. కానీ ఒకవేళ వాడికి ఎడ్యుకేషన్, వాడి పిల్లలు బాగుపడితే ఆ కుటుంబం ఆటోమేటికల్లీ స్వతహాగా పథకాల మీద తాను ఎదుగుతుంది కదా. అటువంటి పథకాలను చంపేసి నువ్వు డబ్బుల పథకాలను, నగదు పథకాలను ఇచ్చేసి ఓటేపించుకునే మరిగితే తెలంగాణ ఎందుకు డెవలప్ అవుతుందండి? రెండో విషయం చెప్తున్నా, ఆరోగ్యశ్రీ. దాని బకాయిలు 1000 కోట్లు. మీకు తెలుసు, మనము ఇంటనే సమయం అయిపోయింది. ఆరోగ్యశ్రీ 1 minute. ఆరోగ్యశ్రీ బదులు
ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇద్దరు ఎందుకు పొలిటికల్ మైలేజ్ కోసం 8,000 కోట్ల బకాయిలు పండుగ పెట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చి వాళ్ళను ఫోటో దిగి పేపర్లో వేయించుకొని ఓటు తయారు చేసుకోవడమే. కానీ పేదవాడు హాస్పిటల్కి పోతే కార్పొరేట్ లక్షల రూపాయల బిల్లులు అయితే నువ్వు 30% సీఎంఆర్ఎఫ్లు ఇస్తే వాడి జీవితం ఏమవుతుంది? అట్లా ప్రాణాలు పోయినవి కూడా ఉన్నాయి. అంటే నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా. ఇవి ఏమైందంటే వీటికి నేను ఒకసారి సజెస్ట్ కూడా చేసిన కేసీఆర్ గారికి, మీరు నమ్మకం నేను ఆర్టికలే రాసిన. రేవంత్ ప్రభుత్వం తెచ్చిన అందాల పోటీల గురించి థ్యాంక్ యూ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, తిరుపతి రెడ్డి గారు, ఉపేంద్ర గారు, శరత్ గారు, సారంగుల అమర్నాథ్ గారు. చర్చ ముగించాల్సిన సమయమైంది. 4 రోజులు ఉంది ఇంకా మున్సిపల్ ఎలక్షన్. 11వ తేదీ పోలింగ్ ఉంది. 2 days లో క్యాంపెయిన్ కూడా ఎండ్ అవుద్ది 9th ఈవినింగ్న. సో మొత్తానికైతే చర్చ ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అభివృద్ధి జరగాలి, ఏ పార్టీ వస్తే ఏం చేస్తుందన్న దాని మీద జరగాలి. ఆ విధమైన చర్చ జరగలేదు మొన్నటి వరకు. ఇవాళటుంచైనా ఆ విధమైన చర్చ జరుగుతుందని ఆశిద్దాం. ఎస్పెషల్లీ మున్సిపాలిటీకి వస్తున్న ఫండ్స్ ఏంది, తర్వాత అమృత్ స్కీమ్ అనుకోండి, కేంద్ర ప్రభుత్వ నిధులు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా డైరెక్ట్గా నిధులు ఇస్తుందా, బీఆర్ఎస్ ఆయనలో జరిగిన అభివృద్ధి ఏంటి, కాంగ్రెస్ వస్తే ఏం అభివృద్ధి చేస్తుంది, బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ లేకుండానే ఎటువంటి అభివృద్ధి నిధులు ఇస్తారు, ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కుక్కలు, కోతులు, చాలా సమస్యలు ఉన్నాయి మున్సిపాలిటీస్లో కూడా. చాలా మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో కాదు, ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా కోతులు వచ్చాయి. వీధి కుక్కల సమస్య చాలా ఉంది. చాలా లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి మీద అన్ని పార్టీల నేతలు కూడా చర్చిస్తారని అనుకుందాం. ఎట్ ది సేమ్ టైం డబ్బులకైతే పోటెత్తుతుంది. లిక్కర్ కానీ, మద్యం కానీ సాధారణ ఎన్నికలకు తీసుకోని విధంగా ఒక వార్డు మెంబర్ గెలిచేందుకే 20-25 లక్షలు మున్సిపాలిటీలో ఖర్చు పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ధన ప్రవాహం తగ్గాలి. ఎందుకంటే 25 లక్షల రూపాయలు ఖర్చు పెడితే అతను 5 సంవత్సరాల్లో కనీసం 50 లక్షల రూపాయలైనా వసూలు చేసేందుకోసం ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ప్రజలు కూడా క్వశ్చన్ చేసి లాభం లేదు, కరప్షన్ గురించి మాట్లాడి కూడా లాభం లేదు. దాని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, రాబోయే 3-4 రోజుల్లో వీటన్నిటి విషయాల మీద కూడా చర్చిద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. చుట్టే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల